Anantha garu, my dear colleagues and dear friends. Very, very happy to be amongst you. నేను కూడా ఇక్కడే చదువుకున్నాను. థర్డ్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు లిటిల్ ఫార్ స్కూల్. Then later on from 6th to 10th in St. Alphonsus. Basically, I was a very naughty child. I was okay in academics till my 5th class. Taravata, because my parents could not manage me at home, they put me in hostel, St. Alphonsus. So 6th నుంచి 10th వరకు St. Alphonsusలో హాస్టల్లో ఉన్నాను. Then what happened is my studies, because extracurricular activities లో బాగా యాక్టివ్ ఉండేవాడిని. So I started neglecting my studies. I went to that extent of almost failing subjects. But because of my interest in extracurricular activities, somehow I was being promoted అనమాట. ప్రమోట్ అవుతూ వచ్చిన అనమాట 10th క్లాస్లో కూడా. 10th క్లాస్లో కూడా అంటే ఇప్పుడు ఈ టైంకి ఆ టైం చాలా డిఫరెన్స్ ఉంది. ఆ టైంలో వీ యూస్ టు హ్యావ్ లాట్ ఆఫ్ extracurricular activities in addition to studies. ఇప్పుడైతే ఎగ్జాక్ట్లీ ఆపోజిట్, స్టడీస్ ఎక్కువ ఉంది. There are almost no extracurricular activities because there is hardly any time. But we were very confident. We used to know our capacity. Then what happened in 10th class, because that's a turning point for me, 10th class kabatti I thought I wanted to tell something. I want to tell about my story of a scar. I have a scar. So 10th class time అయిందంటే హాఫ్ ఇయర్లో కూడా ఫెయిల్ అయ్యాను. సో అంటే కంటిన్యూ అయింది అనుకో. సో అందరూ ఫిక్స్ అయిపోయారు, పేరెంట్స్ కానీ మా టీచర్స్ అందరూ, దిస్ ఫెలో ఈజ్ గోయింగ్ టు బి అంతే కదా, వదిలేశారు కదా, ఫెయిల్ అయిపోతుంది ఇక. సో మెంటల్గా ఫిక్స్ అయిపోయారు, నేను కూడా ఫిక్స్ అయిపోయాను. సో నాట్ దట్ సీరియస్ అబౌట్ స్టడీస్ అప్పుడు. సో నా ఫెయిల్ అయ్యాను సబ్జెక్ట్స్లో. దెన్ హాస్టల్లో మేము చాలా చెప్పాను కదా, చాలా నాటి ఉండేవాళ్ళం. సో నేనేం చేశాను అక్కడ, మాకు హాస్టల్ సెట్ ఆల్ఫోన్సస్ మీకు ఐడియా ఉంటుంది. వీ హ్యాడ్ వెరీ బిగ్ గ్రౌండ్ అండ్ ట్రీస్. సో ఈ ఎండిపోయిన ఆకుల్ని మేము నిప్పట్టిస్తుంటాం. సో సరే నేను బై మిస్టేక్ మేబీ ఐ డోంట్ నో డెలిబరేట్లీ ఐ పుట్ మై లెగ్, లెఫ్ట్ లెగ్ పెట్టాను అనమాట. పెట్టినప్పుడు ఏమైంది, పైన బర్న్ అయింది స్కిన్ బాగా. ఏరియా 2 inches ఏరియా బర్న్ అయిన తర్వాత దెన్ హ్యాడ్ టు గో ఫర్ ట్రీట్మెంట్. హాస్టల్ ఉండే కాబట్టి ఇట్ కేమ్ టు ది నోటీస్ ఆఫ్ మై ప్రిన్సిపల్. అట్ దట్ టైమ్ మై ప్రిన్సిపల్ వాజ్ బ్రదర్ జోస్దాన్. సో వెరీ డైనమిక్ ప్రిన్సిపల్ లైక్ యువర్ ప్రిన్సిపల్ అండ్ కరెస్పాండెంట్. సో హీ వాజ్ మానిటరింగ్ మై వూండ్ అనమాట. సో బర్నాలు ఉండేది, అప్పుడు బర్నాలు పెట్టి లేదు. సో ఫస్ట్ రావడం ఇదంతా అయింది. తర్వాత స్టార్టెడ్ హీలింగ్ వెరీ ఫాస్ట్. దెన్ ఫాదర్ చెప్పారు, మా ఫాదర్ ఎప్పుడో వచ్చేవారు. దో హీ వాజ్ ఇన్ ప్రాపర్, హీ వాజ్ వెరీ యాక్టివ్ ఇన్ సోషల్ ఆర్గనైజేషన్. హీ వాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ పేరెంట్స్ అసోసియేషన్. వెరీ యాక్టివ్ రోల్ తీసుకునేవాడు సోషల్ సర్వీస్. సో మా ఫాదర్ చెప్పియస్ skin has that capacity to heal very fast. It's the biggest organ. Bodyలో biggest organ అంటే స్కిన్, నాట్ లివర్. అందరు లివర్ అనుకుంటారు, ఇట్స్ అ స్కిన్. సో ఇట్ హస్ గాట్ ఎనార్మస్ కెపాసిటీ టు హీల్ అన్నమాట. దెన్ మై ప్రిన్సిపల్ జోస్దాన్ అంటే టోల్డ్ మీ, మైండ్ ఆల్సో హ్యాస్ గాట్ ఎనార్మస్ కెపాసిటీ. సో ఈవెన్ నౌ ఇఫ్ యూ అప్లై, యూ కెన్ pass and come. Then it struck me. So అప్పటికే
రిటర్న్ ఆఫ్ కేస్ అనమాట. అంటే నేను కూడా జస్ట్ దీన్ని బాదర్ అబౌట్ స్టడీస్ అబౌట్ మై రిజల్ట్ కాదు. సో దట్ ఓకే, వై కాంట్ ఐ అప్లై మై బ్రెయిన్ అండ్ సీ. సో ఆ టైంలో దెన్ ఐ థింక్ బికాజ్ మైండ్ థింగ్ యూస్ టు అదర్ యాక్టివిటీస్ అదర్ దాన్ స్టడీస్ కాబట్టి ఇట్ బికేమ్ వెరీ వెరీ డిఫికల్ట్. నాకు చాలా డిఫికల్ట్ అనిపించేది కాన్సన్ట్రేట్ చేయాలి స్టడీస్. మాకు కూడా అప్పుడు స్టడీ అవర్స్ అంతా పెట్టారు. ఈవినింగ్ ఫస్ట్ బ్యాచ్ అనుకుంటాం అది ఆ టైంలో 82, 83 వీ హ్యాడ్ స్టడీ అవర్స్ బికాస్ ఆఫ్ 10th క్లాస్ కాబట్టి వీ హ్యాడ్. సో అదర్వైజ్ ఆల్సో ఇన్ హాస్టల్ వీ హ్యాడ్ స్టడీ అవర్స్ ఫ్రమ్ 6:30 to 8 every day after our sports. But we never studied. So all through I had a reputation of coming last in the class. ఫెయిల్ కదా. నేను ఇంకో ఫ్రెండ్ ఉండేది డివేర్, మేము ఇద్దరు చాలా క్లోజ్ అనమాట, ఎందుకంటే లాస్ట్ వచ్చేవాళ్ళం ఇద్దరం. సో ఇద్దరం ఫ్రెండ్స్. దెన్ ఓకే వీల్ అప్లై సి. దెన్ ఐ స్టార్ట్ అప్లై. సో ఆ ఫెయిల్ తర్వాత దెన్ ఎగ్జామ్ ఉంటాయి కదా, ప్రీ ఫైనల్ ముందు ఆ ఫెయిల్ ప్రీ ఫైనల్. సో విత్ ఇన్ 1 month యూనిట్ టెస్ట్. సో దట్ సబ్స్టెంట్ యూనిట్ మేబీ ఆఫ్టర్ 1 month రియలీ స్టడీ వెరీ హార్డ్, చాలా హార్డ్. అంటే ఎందుకంటే మైండ్ అసలుకి ఇట్స్ నాట్ యూస్ టు స్టడీ కదా. సో నాకు చాలా కష్టమైంది.